హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి రిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. రిన్ లైఫ్ సైన్స్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా. గ్రాన్యూల్స్ ఇండియా అనే కంపెనీ ఉంది. థర్డ్ కంపెనీ వచ్చేసి ప్రైమ్ ఎరా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అన్ని చూద్దాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 19th జూలై రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. 19th జూలై రోజు సాటర్డే రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 1:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలాపూర్ యూనిట్, గండి మైసమ్మ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే ఒక యూనిట్ ఉంది గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సంబంధించింది. ఆ యూనిట్‌లోనే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. దాంతోపాటు ఐటీఐలో వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంకా మెకానికల్ ఈ 2 ట్రేడ్‌లలో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 21 ఇయర్స్ వరకు అడిగారు కాబట్టి ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. 50%తో మీరు పాస్ అయి ఉండాలి. అదొక కండిషన్ కూడా పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోతే మీకు అక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫార్ములేషన్ కంపెనీ అనమాట. ఫార్ములేషన్ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే మీకు వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అక్కడే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఫార్ములేషన్‌లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, చూసుకొని గూగుల్‌లో సెర్చ్ చేశారంటే యూనిట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఆ లొకేషన్‌కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. వీటికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 08418696400 అని చెప్పి ఈ నంబర్ కూడా కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ నంబర్ ఇది. అలాగే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్లు కూడా అడగొచ్చు. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి న్యాట్స్ ఇంకా న్యాప్స్ ఈ 2 ట్రైనింగ్ ఈ 2 కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కీమ్స్ అనమాట. న్యాట్స్ అనేది నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్. అలాగే న్యాప్స్ వచ్చేసి నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పి ఈ 2 స్కీమ్స్ ఉన్నాయి. వీటి కింద అయితే మీకు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ స్కీమ్ వచ్చేసి 1 ఇయర్ పాటు అప్లై అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ 1 ఇయర్ పాటు ఈ న్యాప్స్ ఇంకా న్యాట్స్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేసి మీకు కంపెనీ ఎంప్లాయీగా అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ షిప్‌లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. విల్లింగ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ ఆపరేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. ఏబీసీ 3 షిఫ్ట్‌లలో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. సో, అది కూడా చూసుకొని ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అటెండ్ అవ్వండి. అక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్లారంటే మీకు అదే రోజు ఆఫర్ లెటర్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఏవైతే మెన్షన్ చేశారో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, రెజ్యూమ్ ఇంకా ఆధార్, పాన్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోయారంటే మీకు సేమ్ డేనే సెలెక్ట్ అయిపోయారంటే ఆఫర్ లెటర్ అయితే ఇష్యూ చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే గ్రాన్యూల్స్ కంపెనీకి సంబంధించిన ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము.
ఇక్కడ చూడండి ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 15th నుంచి 19th వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ రోజు నుంచి 19th వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. దీంట్లో వచ్చేసి R&D డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. 15th నుంచి 19th రోజు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే. వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ వెన్యూ ఎరిన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ ప్లాట్ నెంబర్ 3-58 SR ఛాంబర్స్ రామచంద్రపురం పటంచేరు సంగారెడ్డి హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్సీపురంలో అక్కడ ఒక R&D సెంటర్ ఉంది ఫ్రెండ్స్, ఎరిన్ లైఫ్ సైన్స్కి సంబంధించింది. ఆ R&D సెంటర్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడే కార్పొరేట్ ఆఫీస్ కూడా ఉంటుంది వీళ్ళది. ఓకే, ఆ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే AR&Dలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఫ్రెషర్స్ ఇంకా 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, B.Pharm.C ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. పొజిషన్ ఏమిస్తారంటే జూనియర్ సైంటిస్ట్ అనే పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి పటంచేరు, పాష్మేలరం ఇంకా సదాశివపేట ఈ 3 లొకేషన్లలో కూడా వీళ్ళకి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్లలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఏపీఐలో బల్క్ డివిజన్కి సంబంధించిన కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అది చూసుకోండి. రొటేషనల్ షిప్లలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఈ 3 షిఫ్ట్లలో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అది చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కంపెనీకి సంబంధించింది HR కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 7989746454 అని చెప్పి HR వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. అలాగే HR మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. HR@erinlife.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. ఈ మెయిల్ ఐడి కూడా మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైంలో మీకు ఇన్ఫార్మ్ చేసి ఇంటర్వ్యూస్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఒక 3 పాస్పోర్ట్ ఫొటోస్, ఇంకా ఆధార్ లేదా పాన్ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఓకే, ఇది ఎరిన్ లైఫ్ సైన్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రైమేరా మెడికల్ టెక్నాలజీస్ అనే కంపెనీలో వచ్చేసి B.Pharm.C ఇంకా M.Pharm.C క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. 14th నుంచి 18th వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు జూలై. వీటిలో వచ్చేసి రోల్ ఏమిస్తున్నారు అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే పోస్ట్ని అయితే ఫుల్ఫిల్ చేయడం కోసం ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి స్కిల్ రిక్వైర్మెంట్ ఏముంది అంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ మ్యాండటరీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇంగ్లీష్లో ప్రొఫిషియెంట్గా మాట్లాడగలిగిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. కాబట్టి అది చూసుకోండి. డిఫరెంట్ షిఫ్ట్లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మీ మెయిల్ ఐడికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. నాగజ్యోతి అని చెప్పి HR నంబర్ ఉంది, HR పేరు ఉంది. మెయిల్ ఐడి వచ్చేసి n.పెద్దలింగన్న గారి @primehealthcare.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. ఓకే, 14th నుంచి 18th వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈవినింగ్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈవినింగ్ 3 o'clock నుంచి 5 o'clock వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు 2 hours పాటు. సో ఆ టైంలో మీరు ఇంటర్వ్యూ లొకేషన్లో అయితే వెళ్ళిపోవచ్చు. లొకేషన్ వచ్చేసి CV హైట్స్ ప్లాట్ నెంబర్ 10 విభాగ్ CY కాలనీ కావూరు హిల్స్ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే మెన్షన్ చేశారు. ఈ లొకేషన్ని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేశారంటే వచ్చేస్తుంది. అక్కడ నుంచి ట్రేస్ చేసుకొని లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ మాత్రమే మెన్షన్ చేశారు. కాకపోతే అప్డేటెడ్ రెజ్యూమ్తో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ ఇంకా పాన్ కార్డ్ కూడా తీసుకొని వెళ్ళిపోండి, సరిపోతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో